ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో టీటీడీ 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు ఏ విధంగా మనం ఈజీగా తొందరగా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఈ బంధువులకు అందరికీ షేర్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గూగుల్ క్రోమ్లో టీటీడీ ఆన్లైన్ అని ఎంటర్ చేయాలి. మనకి ఈ విధంగా ఏపీ స్టేట్ పోర్టల్ తిరుమల తిరుపతి దేవస్థానం అనే వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది. మనం దాని మీద ఇలా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మనకి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ లాగిన్ చేసుకోవచ్చు, లేదా లాగిన్ చేసే ముందు ఈ విధంగా ఆన్లైన్ సర్వీసెస్లో కూడా మనం చూడవచ్చు. ఆన్లైన్ సర్వీసెస్లో మనం ఫస్ట్ లాగిన్ చేసుకోవాలి. మన మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సిక్స్ డిజిట్ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి టీటీడీ వెబ్సైట్లో మనం టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనకి మార్నింగ్ 10 o'clockకి దర్శనం టికెట్లు ప్రతి నెల 24వ తేదీన దర్శనం టికెట్లు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అని కింద కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. స్పెషల్ ఎంట్రీ దర్శన్ అని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి వర్చువల్ వెయిటింగ్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. టీటీడీ 2,92,350 టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడానికి ఈ వెయిటింగ్ టైం అనేది 2 minutes, 3 minutes, 4 minutes ఇలా ఇస్తుందన్నమాట. సో ఆ టైం మనం కంప్లీట్ అయిన తర్వాత మనం రెడీగా ఉండాలి. ఎవరైతే దర్శనం కొరకు వెళ్తున్నారో వాళ్ళ నేము, ఏజు, ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ మనం రాసుకొని దగ్గర పెట్టుకోవాలి. నేనైతే 2 ల్యాప్టాప్లు పెట్టుకొని ఎలాగైనా సరే టికెట్లు పొందాలని చెప్పేసి ప్రయత్నించడం జరిగింది. 10 seconds ముందు అలర్ట్ బెల్స్ అనేవి రావడం జరుగుతాయి. అప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. అక్టోబర్ నెలకి మనకి టికెట్లు అనేవి రిలీజ్ అయినాయి కాబట్టి నేను 28th డేటు సెలెక్ట్ చేసుకున్నానండి. మేము 4 members వెళ్తున్నాం కాబట్టి 4 numbers టికెట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి కన్వీనియంట్ టైం స్లాట్ అనేది సెలెక్ట్ చేసుకొని మనకి అడిషనల్ లడ్డూలు ఎన్ని కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ వేయాలి, కంటిన్యూ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనం ఇక్కడ ఆ 4 పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు స్పీడ్గా ఎంటర్ చేసుకునేటట్టు ఉండాలి. సో ముందుగా మనం రెడీగా పెట్టుకున్నాము ఆధారు, ఏజు, జెండరు, ప్రూఫ్ ఆఫ్ ఐడిగా మనం ఆధార్ కార్డు పెట్టుకుంటే నెంబర్ ఎంటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనం వెళ్ళాల్సిన ప్రతి పర్సన్ యొక్క ఆధార్ కార్డులు రాసుకుని దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. పిల్గ్రిమ్ డీటెయిల్స్ తర్వాత జనరల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి, అడ్రస్ అనేది డిఫాల్ట్గా నేను గూగుల్లో సేవ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇదంతా ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా నాకు వెంటనే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్కి వచ్చేసింది. పే నౌ అని క్లిక్ చేస్తే
ఇక్కడ పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ జనరేట్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసి మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్ ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో మనం ఆ యాప్ని ఓపెన్ చేసి స్కానర్ ఓపెన్ చేసి రెడీగా పెట్టుకుంటే కనుక పేమెంట్ అనేది తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనం కింద డౌన్లోడ్ రిసీట్ అని క్లిక్ చేస్తే కనుక మన టికెట్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసి మనం ప్రింట్ తీసుకోవాలి. మనం దర్శనం టైంలో ఖచ్చితంగా టికెట్లో ఉన్న పర్సన్స్ యొక్క ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకి 11 సంవత్సరాల లోపల పిల్లలకైతే అవసరం లేదండి. 11 సంవత్సరాలు దాటిన ప్రతి పర్సన్కి ఆధార్ కార్డు, టికెట్ ఉండాలి. మనకి ఏ సర్కిల్లో అయితే దర్శనానికి అలౌట్ చేశారో ఆ సర్కిల్ దగ్గరికి మనం సంబంధిత టైంకి మనం వెళ్ళి వెయిట్ చేయాలి. ఇక్కడ మాకు ఏటీసీ సర్కిల్ అని ఇవ్వడం జరిగింది. 10 o'clock నైట్ 10 o'clock స్లాట్ అనేది మేము బుక్ చేసుకోవడం జరిగింది కాబట్టి 10 నిమిషాల ముందే అక్కడికి చేరుకుంటే మనకి లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. మనం టీటీడీ 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూసారు కదా. మీ ఫ్యామిలీ మెంబర్స్తోని, రిలేటివ్స్తోని షేర్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ అయితే పెట్టండి. పునఃదర్శన ప్రాప్తిరస్తు.